श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रीपादवल्लभदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీందుసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం. విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి ఆదివారం. ఆంగ్ల తేదీ ప్రకారంగా ఈ రోజున జూన్ నెల 20వ తేదీ. ఈరోజు చిత్తా నక్షత్రం. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. దశహరా వ్రతం, గంగా భగవతి వ్రతం ఈరోజు. ముఖ్యంగా దశమి అంటే జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి దశమిని ఏమంటారు అంటే దశపాపహర దశమి అని పిలుస్తారండి. మనకు దశమి తిథితో సంవత్సరం మొత్తం మీద 2 పండుగలు కనిపిస్తున్నాయి. ఒకటి జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఈ శుక్లపక్ష దశమి, రెండవది ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష దశమి. దీన్ని దశపాపహర దశమి అంటారు. రెండవ దశమిని మీకు అందరికీ తెలిసినటువంటిదే విజయదశమి అంటారు. ఈ రెండు కూడా పాడ్యమితో ప్రారంభమై దశమి తిథితో ముగిసేటువంటి పండుగలు. ఈ 2 పండుగలు కూడా ఇక్కడ దశపాపహర దశమి అంటే అర్థం ఏమిటి? 10 రకములైనటువంటి పాపములను పోగొట్టేటువంటి దశమి ఈ దశమి అని. 10 పాపాలను పోగొట్టడానికి సమర్థమైనటువంటి ఈ వ్రతము జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారండి. అంటే ఇది సాధారణంగా పాడ్యమి నాడు ప్రారంభమై దశమి వరకు ఈ వ్రతం చేసేటువంటి విధానం కూడా ఉంది. అందుకే కొన్ని పంచాంగాలలో మీరు చూడవచ్చు. కొన్ని పంచాంగాలలో ఏం రాస్తారు అంటే దశహరా దశాశ్వమేధే స్నానం అంటారు. అంటే దశహరా పాప దశమి రోజున కాశీలో ఉన్నటువంటి దశాశ్వమేధ ఘాట్లో గంగలో స్నానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. అందుకే నేను మొట్టమొదలు ఈ రోజున శ్లోకము గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మీకు సమీపంలో ఉన్నటువంటి నది ఏదైనా పర్వాలే. కృష్ణా తీరస్తులు కృష్ణానదిలో, గోదావరి తీరస్తులు గోదావరిలో, తుంగభద్ర తీరస్తులు తుంగభద్రా నదిలో, యమునా నది దగ్గర ఉన్నటువంటి వారు యమునా నదిలో, కావేరీ తీరస్తులు కావేరీ నదిలో, మీకు సమీపంలో ఏ నది ఉంటే మానేరు ఉంటే మానేరులో గంగమ్మను స్మరించుకొని ఈరోజు నది స్నానం చెయ్యాలి. ఇంకొక విషయం కూడా ఉందండి. దీని పేరు గంగావతరణం జరిగినటువంటి ఘట్టం ఈ రోజున. కాబట్టి గంగమ్మ అవతరించిన రోజు అని స్మృతి కౌస్తుభం చెబుతూ ఉన్నది. అందులో వ్రతోత్సవ చంద్రికాకారుడు జ్యేష్ఠ శుక్ల దశమి బుధవారం హస్తా నక్షత్రంలో గంగావతరణం జరిగింది అని వాల్మీకి రామాయణం చెబుతున్నట్టుగా పేర్కొన్నాడు. విశేషం ఏంటంటే ఈ రోజున ఆదివారం కావటం, అలాగే దశమి రావటం, హస్తా నక్షత్రం పోయి చిత్తా నక్షత్రం రావటం.
దాదాపుగా కలుస్తూ ఉన్నది. ఇక్కడ జ్యేష్ఠ శుక్ల దశమి బుధవారం హస్తానక్షత్రంతో కలిసి వస్తే ఇంకా అద్భుతమట. ఒక్కొక్కసారి అలా కలిసి వస్తుంది. ఇప్పుడంటే మనకు ఆదివారం వచ్చింది, కానీ దాదాపుగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి హస్తానక్షత్రంతో బుధవారం నాడు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉందండి. ఇక కొన్ని చోట్ల ఇదే గంగావతరణ ఘట్టం వైశాఖ మాసంలో శుక్లపక్ష సప్తమి నాడు జరిగినట్టుగా గ్రంథాంతరాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ గంగానదికి సంబంధించినటువంటి పర్వములు చాలా ఉన్నాయి. బహుశా అందులో ఒకటి పెట్టి ఉంటారేమో. ఈ జ్యేష్ఠ శుద్ధ దశమికి సంబంధించినటువంటి వ్రత విధానం స్కాంధ పురాణంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి ఎంత గొప్పది అంటే కొన్ని ప్రాంతములలో ఇది సంవత్సరాది, అంటే మనం ఉగాదిలాగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. స్నానము దానము నవరాత్రులు చేయటం కూడా చాలా విశేషం అని చెప్పారు. ఉత్తర భారతదేశంలో ఈ ఉత్సవం పేరు గంగోత్సవము అంటారండి. ఇప్పుడు గంగా అంటేనే చాలు, గంగా 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 అని స్మరిస్తే చాలు. మా ధర్మపురి ప్రాంతంలో మేము గోదావరి అని ఎప్పుడు పిలవమండి, గంగా అనే పేరుతోనే గోదావరిని పిలుస్తాం. ఎందుకంటే పుణ్య నదుల్లో గంగమ్మ అన్నిటికంటే కూడా గొప్పది. కాబట్టి గంగానది నీరు అతి పవిత్రమైనటువంటిది. ఎన్ని రోజులున్నా గంగ నీళ్లకు వాసన పట్టవండి. కాబట్టి నదీ తీర గ్రామాల్లో, అంటే కాశీ కావచ్చు, హరిద్వార్ కావచ్చు, నాసిక్ కావచ్చు, మధుర, ప్రయాగ, ఈ ప్రాంతాల్లో ఈ జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమికి భారీగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఉత్సవాలు ఇప్పుడు చేస్తూ ఉంటారు. గంగోత్రిలో గంగాదేవి యొక్క ఆరంభం, అక్కడ గంగాదేవి ఆలయం ఉంది. గంగోత్రిలో ఈరోజు అద్భుతమైనటువంటి పండుగ చేస్తారు అక్కడ. అలాగే ఈనాడు ఈ గంగా స్నానం చేసి గంగాదేవిని పూజించి గంగా స్తోత్రం పఠిస్తే 10 రకములైనటువంటి పాపాలు పోతాయి అని రత్నాకరం అనేటువంటి గ్రంథం చెప్పింది. కాబట్టి నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణన్యై రేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై తే నమో నమః. నమః శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమః అని ఈ పైన చెప్పబడినటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఈ నామాలతో, లేదా శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి స్తోత్రం ఒకటి ఉన్నది, లేకపోతే కాశీఖండంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి గంగా స్తోత్రం ఉందండి. ఆ గంగా స్తోత్ర పారాయణమైనా చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటిది కాశీఖండంలో ఈ గంగా స్తోత్ర పారాయణం చెప్పారు. ఈ గంగోత్సవ దశమికే దశపాపహర దశమి అంటారు. ఇక్కడ ఈ దశహర తిథి రోజున దశాశ్వమేధ ఘాటులో లింగాన్ని గనక చూసి అభిషేకం చేస్తే 10 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అని పెద్దలు చెప్తారండి. అలాగే సంకల్పం కూడా, నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం కూడా చెప్పుకుంటారు. మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని సంకల్పంలో చెప్పుకొని ఇలా స్నానం చేస్తే నదిల్లో జన్మజన్మాంతరాల నుండి వచ్చినటువంటి 10 రకముల పాపములన్నీ తొలగిపోతాయి అని మనకు ఈ వ్రత విధానం స్పష్టంగా కూడా చెబుతూ ఉన్నది. అదేవిధంగా మాల్వ దేశంలో ఈ పండుగను సౌభాగ్యం కోసం చేస్తారు. అలాగే ఒక అద్భుతమైనటువంటి కథ ఉందండి దీనికి సంబంధించి. ఇది తెలుగువారంతా తెలుసుకోవలసినటువంటి కథ, తెలుగువారు గర్వపడేటువంటి కథ. ఈ దశహరా పాప దశమితో కూడినటువంటిది. ఇది జరిగినటువంటి కథ. ఆ కథ ఇప్పుడు మీరు వినండి. మొఘలాయి చక్రవర్తుల యొక్క కాలంలో జగన్నాథ పండితరాయలు అనేటువంటి ఒక సంస్కృత కవి మహాపండితుడండి ఉండేవాడు. ఇతడు జగన్నాథ పండితరాయలు ఆంధ్రుడు, అంటే తెలుగువాడు, గోదావరి నది తీరస్థుడండి.
గోదావరి నదీ తీరంలో పుట్టాడు. ఢిల్లీ మొగలాయి కొలువులో ఆ రోజు ఆస్థాన పండితుడిగా ఉంటూ ఒక మహమ్మదీయ స్త్రీని వివాహం ఆడుతాడు. కాబట్టి సనాతన సంప్రదాయాన్ని పాటించేటువంటి పండితులంతా ఇతన్ని వెలివేస్తారు, సంఘ బహిష్కృతిని చేస్తారు. తన యొక్క పవిత్రత, తన భార్య యొక్క పవిత్రతను అతను నిరూపించుకోవటానికి కాశీ వెళ్తాడు. అక్కడ పండితులతో వాదించి అందరిని ఓడిస్తాడు. కానీ అతనికి అతడు చేసినటువంటి పనిని ఎవ్వరూ కూడా హర్షించలే, బహిష్కృతంగానే ఉంచారు. అప్పుడు అతను వీళ్ళందరితో కలిసి తన పవిత్రతను నిరూపించుకోవటానికి ఒక అద్భుతమైన సాహసం చేశాడు. వీరందరితో అన్నాడు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరి పాపములను తొలగింపచేసేటువంటిది ఈ గంగమ్మ తల్లి అని కాశీలో ఒక రేవులో గంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు అతను. ఆ రేవుకు, ఆ ఘాటుకు 52 మెట్లున్నాయండి. 52 మెట్లున్నాయి. ఈ పండితరాయలు రెండో మెట్టు దగ్గర కూర్చొని 52 శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక్కొక్క శ్లోకం చెబుతూ ఉంటే గంగమ్మ ఒక్కొక్క మెట్టును దాటి పైకొస్తోంది. ఇతను 52 శ్లోకాలు చెప్పే సమయం వరకల గంగమ్మ కింద ఉన్నటువంటి గంగాదేవి 52 మెట్ల పై వరకు వచ్చింది అని. ఈ విధంగా పండితరాయల్ని తన లోపలికి తీసుకుందట. అతడి యొక్క పవిత్రమైనటువంటి శక్తిని చూచి అక్కడ ఉన్న పండితులంతా అచ్చరువు పొందారు. విశేషం ఏంటంటే, పండితురాయల వారు తెలుగువాడు. ఈ పర్వం అతని మూలకంగా ఏర్పడింది కాబట్టి ఉత్తర భారతదేశంలో ఈ పండుగ చాలా గొప్ప పేరు వచ్చిందండి ఆనాటి నుండి. అందుకే నదులను పూజించేటువంటి ఆచారం అనేటువంటిది మనకు ఎప్పటి నుంచో ఉంది. మనం నిత్య పూజలో కూడా నదిని పూజిస్తాము. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని కలశ జలంలో నదులను ఆవాహన చేస్తాం. ఎందుకంటే నదీ సంస్కృతి, భారతీయ సంస్కృతి. సింధు, హరప్ప, అక్కడి నుంచి మీరు చూస్తే అర్థమవుతుంది. నదీ తీరముల్లోనే మన సంస్కృతి, నదీ తీరములోనే క్షేత్రములు, నదీ తీరములోనే అనేకమైనటువంటి పుణ్యధామాలు వెలిశాయి. కాబట్టి ఆంధ్ర తెలుగువాడికి ఒక ఉత్తర హిందుస్థానములో ఒక గొప్ప స్థానం కలిగింపచేసినటువంటి మహాపర్వం ఆ రోజున దశహర పాప దశమి ఈ రోజే. కాబట్టి అయితే ఈ పర్వానికి ఇంకొక కథ కూడా మీకు జోడిస్తున్నాను. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి వారు మహాయోగి, మహాపండితుడు. అతడు వైశాఖ మాసాంతాల వెరూరు గ్రామం చేరుకొని, నేను జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు నా జీవితాన్ని ముగిస్తాను, చాలిస్తాను. ఆ రోజున కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ఒక లింగాన్ని తెస్తాడు. నా సమాధి సమీపంలో ఒక ఆలయం కట్టించి అందులో ఆ లింగాన్ని ప్రతిష్ఠింప చెయ్యండి అని చెప్పాడు. దశమి నాడు ఆయన ఆదేశానుసారము ఒక గోతి తవ్వితే ఆ గోతిలో స్వామివారు కూర్చున్నారు. వారి శిరస్సు నుండి ఒక దివ్యమైనటువంటి తేజము ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో వారు చెప్పినట్టుగా కాశీ నుండి ఒక ఆయన లింగాన్ని తీసుకొని అక్కడికి వచ్చాడు. పుదుక్కోటను పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఆలయం కట్టించాడు. లింగ ప్రతిష్టాపన జరిగింది. సమాధి మీద బిల్వ వృక్షాన్ని పాతిపెట్టారు. ఇప్పటికీ వెరూరులో, పుదుక్కోటలో జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు చక్కగా పండితరాయల పూజతో పాటు దక్షిణాదిన సదాశివ యతీశ్వరుడి యొక్క ఆరాధన జరుగుతుంది. ఇద్దరి తెలుగువార్లకు సంబంధించినటువంటి అద్భుత ఘట్టాలు ఈ జ్యేష్ఠ శుద్ధ దశమితో ముడిపడి ఉండటం మనమందరం కూడా గర్వించతగినటువంటిది. కాబట్టి ఇన్ని విశేషాంశములు ఈ దశహర పాప దశమికి సంబంధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వీలైతే మీ సమీపంలో ఉన్నటువంటి నదిలో స్నానం చెయ్యండి. అదేవిధంగా గంగా స్తోత్ర పారాయణం చెయ్యండి. గంగా జలమును తీసుకొచ్చి మీ ఇంట్లో అన్ని చోట్ల గంగా జలాన్ని చల్లండి. ఆ గంగా జలముతో మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన దోషాలన్నీ తొలగిపోతాయి. 10 రకములైన పాపములను పోగొట్టే అద్భుతమైన పర్వదినమే ఈ జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి, దశపాపహర దశమి అని చెప్తారు. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి ప్రతి ఒక్కరు కూడా పునీతులు కావాలి అని కోరుకుంటూ విజయీభవ.